కథామంజరి శ్రావ్య సంచిక మార్చి 2026. మురికి కాలువ మనిషి మనసు కథ. కలం మా హనుమంతరావు గారు. గళం భువనపల్లి రంగనాథ్. ఆ సందులో నడిచేవాళ్లు నమ్రతతో నమ్మకమైన నౌకర్ల వలె తలలు వంచి తమ ముఖ భంగిమలు బయటకు కనపడనివ్వకుండా ఊపిరి బిగబట్టి నడుస్తూ ఉంటారు. అది వారి స్వభావం కాదు, వారి గొప్పదనము కాదు. ఆ సందులో సజీవంగా ప్రవహించే మురికి కాలవ కారణం. ఆ సందులోని వాళ్ల మురికిని మోయలేక భారంగా మందకుడిగా ప్రవహిస్తూ అప్పుడప్పుడు మానవుల కరడుగట్టిన కల్మషం అడ్డురాగా పొంగి పొరలి మట్టి రోడ్డుని రొంపి చేస్తూ నడిచే వాళ్ల ఒళ్ళు దగ్గర పెట్టుకుని నడిచేలా చేస్తున్నదా మురికి కాలువ. దానికి మనుషులంటే కసి, కోపం. వాళ్ళు తమ మాలిన్యమంతా తన కట్టగట్టి ఎందుకు తన్నింత హేయంగా హీనంగా చేస్తున్నారో దానికి అర్థం కావడం లేదు. అందుకే తనను చూసి దూరం దూరంగా భయంగా పోతున్న వాళ్ల వంక చూస్తూ, అరే అరే ఎందుకురా అలా ముక్కులు మూసుకుని అసహ్యించుకుంటారు? నేనెవర్నిరా? మీ శారీరక మురికిని మలినాన్ని. నన్ను శుభ్రపరచండిరా. రే ఎందుకురా నన్ను ఈసడించుకుంటారు? మిమ్మల్ని మీరే దగా చేసుకుంటున్నారా? భౌతికంగా మీ ఒంటి మీద మట్టిని కంపుని తొలగించుకున్నా మీ మనసుల్లోని చీకటి రూపుమాపలేకపోతున్నారు. మీకన్నా పశుపక్షాదులు నయం అంటూ ఉక్రోషంగా తన దరిచేరిన ఈగల్ని, దోమల్ని, పురుగుల్ని, కాకుల్ని, కుక్కల్ని, పందుల్ని ఆప్యాయంగా ఆహ్వానించసాగింది. చైత్రమాసపు సూర్యుడు చిరచిరలాడుతూ ఆఫీసుకి ఆలస్యంగా వచ్చిన నౌకని దండిస్తున్న అధికారిలా ఉన్నాడు. దుర్గంధపు గాలి ఆ సందులో వాళ్ల చెంపల్ని వాయిస్తున్నట్టు వీస్తోంది. వెంకడు ఇంకా చావలేదు. వెధవ 10 పైసల కోసం 10 సార్లు తిరుగుతాడు. పండగ నాడు ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాడు అంటూ మురికి కాలువ బాగు చేసే వెంకణ్ణి దీవిస్తూ వీధి గుమ్మంలో నుంచి చెత్తబుట్టను వీధిలోకి గుమ్మరించిందో ఇల్లాలు. ఎదురింటి ఇల్లాలు యథాశక్తి తుక్కుని సైడ్ కాలువలో దిమ్మరించింది. మేడమీది మీనాక్షమ్మ తన వాటా అరటి తొక్కల్ని అవలీలగా కిందకి విసిరికొట్టింది. ఆ సందు మొదట్లో ఒక చెత్తకుండి, పెంటదిబ్బ ఉన్నట్టు కనపడుతున్నాయి. అది చెత్తకుండి కాదు, పవ్వళించిన వరాహాల గుంపు. దాని పక్కనున్నది పెంటదిబ్బ కాదు, చతికిలపడి కూర్చున్న వెంకడు. ఎర్రని తలగుడ్డ, బనీను లాంటి చొక్కా వేసుకున్నాడు. లాగులాంటిది ఉన్నట్టు కనపడుతోంది. ఎంగిలి బీడిని సీరియస్గా తాగుతూ మధ్య మధ్య నోరు చప్పరిస్తున్నాడు వాడు. ఏదో తెలియని బాధతో, భయంతో, అసహ్యంతో ఉడికిపోతున్నాడు. గత 2 రోజులుగా వాడి దగ్గర డబ్బులు లేవు. వాడు ప్రభుత్వం వారి సారాయి రుచి చూసి 20 గంటలైంది. తేనెటీగల్లా బుసురుతున్న ఈగల్ని, దోమల్ని తోలుతూ వెంకటమ్మ అమ్మే 4 రోజుల నాటి పకోడీలు తిని 2 రోజులైంది. చీకట్లో 60 పైసల సుబ్బిని తడిమి చాలా రోజులైంది. ఇవన్నీ ఇతనికి బాధగా లేవు. ఎంకి రాత్రి సంపాదనతో గత రాత్రి ముష్టివాడిలా తిన్న మాంసం అతని కడుపులో తిప్పుతున్నది. ఛయ్యదవ బతుకు, ఆలికి కోడు పెట్టలేని బతుకు. పోదు పోతాది. 10 పైసలు ఎవడిస్తే ఆడితోనే పోతాది. ఛ యాదవ జన్మ అంటూ పీడీ కింద పడేశాడు. ఎంత గొంతు సించుకున్నా 10 పైసలు ఎదల్చలేదు. ఈ సందులో వాళ్ళంతా చదువుకున్నోళ్ళు, ఉద్యోగస్తులు. గంగమ్మ తల్లొంటి భూదేవంత గర్భంతో బంగారం ఉంటుందంటారు. 2 దినాల కాడ్నుంచి ఎంత ఎతికినా నయా పైసా కూడా దొరకలేదు. యాదవ జన్మ అని విసుక్కుంటూ పట్టు వదలని విక్రమార్కుళ్ళ చింకి చేట, మొండి చీపురు ఒక చేత్తో, చిన్న రేకుల డబ్బా ఇంకో చేత్తో పట్టుకుని మురికి కాలువని పరిశీలించుకుంటూ పోతూ
ఉప్పెనగా పొంగిన చోట ఆగి అక్కడ ముందు కాలవలో చేతులు జొనిపి ఆత్రంగా మట్టిని చేటలో వేయసాగాడు. తరువాత మురికి నీటిని డబ్బాతో మట్టి మీద పోస్తూ మొండి చీపురుతో మట్టిని కలియదిప్పి ఆదుర్దాగా వెతికాడు. మట్టినంతా కిలికాడు. ఫలితం శూన్యం. లేగ్గానే ఎవడి ముఖం చూసినానో అని విసుక్కుంటూ ఆ మట్టిని రోడ్డు పక్కన పోసి మళ్లీ ఇంకో చోట ప్రయత్నించాడు. అతని కళ్ళు మిలమిల మెరిశాయి. నల్లటి మట్టి మధ్య తెల్లని వెండి రూపాయి బిళ్ళ. పావురాన్ని మీటినట్టు ఆప్యాయంగా దాన్ని నిమిరాడు. సుబ్బి శరీరాన్ని నలిపినట్టు పిడికిట్లో దాన్ని బంధించి రోడ్డు వైపు తేరిపారా చూసి గబుక్కున లేచి నిల్చున్నాడు. సైడు కాలువ పక్కనున్న భవనం వైపు చూశాడు. కొన్ని వందల సీతాకోక చిలుకలు వాలిన మొక్కల్లా ఉన్నాయి. రంగురంగుల పూల మొక్కలు ఆ ఇంటివారి పచ్చదనం చాటుతున్నాయి. లాన్ చుట్టూ పెరిగిన చెట్లు లాన్ వెనకాల కేకులతో కట్టబడిన కట్టడం వలె చూపురులకు మధురమైన ఆలోచనలు కలిగించే అందమైన మేడ ఉంది. ఆ మేడ ముందు పోర్టికోలో ఆగిన ఫారిన్ వైట్ కలర్ కారు పావురాల గుంపులా ఉంది. విరబూసిన మల్లెపందిరిలా ఉంది. ఆ ఇంటి మెయిన్ హాల్లో కూర్చున్న ఆనందరావు గారు సానబెట్టిన వజ్రంలా మెరుస్తున్నారు. ఆయన చేతిలోని లాటరీ టికెట్లు స్వర్గానికి ఇచ్చిన ఫ్రీ పాసుల్లా రెపరెపలాడుతున్నాయి. ఆయన ఆదుర్దాగా పేపర్లో లాటరీ రిజల్ట్స్ చూస్తున్నారు. అంతలో ఆయన గారి శ్రీమతి షోకేసులో బొమ్మల ఆయన ముందు నిల్చుని, నిన్న పాపకిచ్చిన 10 రూపాయలు తీసుకున్నారా అని అడిగింది. పాపేమిటి 10 రూపాయలేమిటి అన్నారు ఆదుర్దాగా తలపైకెత్తి ఆనందరావు గారు. డబ్బు పేరెత్తగానే పడగ విప్పిన పావులా మారిపోతారు. నిన్న 10 రూపాయల బిళ్ళ ఏది? వెండిది, గాంధీ గారిది, పారేసిందా అన్నారు చురుగ్గా భార్య మాటలకు అడ్డు వస్తూ. నిన్న సాయంకాలం తీసుకుంది, లాన్లో ఆడుకుంది. ఆవిడ ఏదో ఆలోచిస్తూ ఆగింది. రాత్రంతా ఏం చేస్తున్నావు? అయినా దానికెందుకు ఇచ్చావు అన్నారు ఆయన కోపంగా. నిన్న సాయంకాలం మిసెస్ రంగనాథం, మిస్ సుధా వచ్చారు. వాళ్లతో ఎంగేజ్ అయి మారాన్ చేస్తూ ఉంటే ఇచ్చాను. అది ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు. ఎస్ ఎస్, మల్లయ్య తోట పని చేస్తున్నాడు అంటూ మాటలు త్రుంచి త్రుంచి అంది. అంతే, తుపాకీ పేల్చినట్టు కేకలు వేశారు ఆనందరావు గారు. మల్లయ్య, వస్తున్నాను బాబు, వస్తున్నాను అంటూ తలగుడ్డ చుట్టుకుంటూ వచ్చాడు మల్లయ్య. కాయ కష్టం చేసుకునే కర్షకుడి కార్మికుడి నుదుటను మెరిసే చెమట బిందువులా ఉన్నాడు. 40 సంవత్సరాలు నిండకపోయినా 60 నిండిన వాడిలా కనపడుతున్నాడు. పాప దగ్గర తీసుకున్న 10 రూపాయలు ఎవిరా? పాప దగ్గర అన్నాడు మల్లయ్య ఆశ్చర్యంగా. అదేరా 10 రూపాయల బిళ్ళ, గాంధీ గారిది. 10 రూపాయల గాంధీ గారిదా? నీకేం తెలీదు? చెప్పరా నిజం, ఇడియట్. ఆయన ఆఫీసర్. నాకేం తెలీదండి. మల్లయ్య ప్యూన్ వంగిపోతున్నాడు. నిన్న సాయంత్రం నువ్వు తోట పని చేస్తున్నావు. పాప రూపాయి బిళ్ళతో ఆడుకుంటున్నది. ఆయన మాటలకు అడ్డొస్తూ వినయంగా అన్నాడు మల్లయ్య. పాపగారు బంతితో ఆడుకోవడం చూశానండి. పెద్దమ్మగారు లోపలికి పిలిస్తే వెళ్లడం చూశానండి. అవును, అప్పుడది మర్చిపోయి జారవిడిచిన 10 రూపాయల బిళ్ళ కాజేశావు. మర్యాదగా ఇవ్వు. అదేటి బాబు అలా అంటారు? నేను అలాంటి కాదు బాబు, నాకేం తెలీదు అన్నాడు మల్లయ్య రోదనాపూరిత స్వరంతో. రాస్కల్, దొంగ వేషాలేకు, నాకంతా తెలుసు. అమ్మాయి గారు పొరపాటున సైడ్ కాలువలో పారేశారేమో అంటూ సాలోచనగా
ఆగాడు మల్లయ్య. వెంటనే అందుకున్నారు ఆనందరావు గారు. నీ బుర్రలో పడిన ఆలోచన చాలా చక్కగా ఉందిరా. సైడు కాలువలో పడిందో లేక నీ చొక్కా జేబులో పడిందో నాకు తెలియదు. నా 10 రూపాయలు ఓ గంటలో తీసుకురావాలి. నీకేదో పిచ్చి పట్టింది, లేకపోతే 10 రూపాయలు కాజేస్తావా? నీకింకా సెలక్షన్ గ్రేడ్ ప్యూన్ పోస్టు ఇప్పిద్దాం అనుకున్నానే. పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే పోలీసులు పిలుస్తాను, ఆఫీసర్ గారు అరుస్తున్నారు. మల్లయ్య నోట మాట రావడం లేదు. ఆఫీసర్ గారు డబ్బు మనిషిని తెలుసు. డబ్బు కోసం ఎటువంటి గడ్డైనా కరుస్తారని తెలుసు. తాను 10 రూపాయలు తెచ్చివ్వకపోతే ఉద్యోగం పోతుందేమోనని భయం పట్టుకుంది అతనికి. ఏడుస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. ఫలితం శూన్యం. రేయ్ మల్లయ్య, ఎందుకురా దొంగ ఏడుపులు? 10 రూపాయల వెండి పిల్ల కాజేసి తినేసి ఎందుకీ దొంగ వేషాలు? అయ్యగారు మంచివారు కాబట్టి సరిపోయింది. ఇంకోళ్ళైతే ఈ పాటికి పోలీసులు పిలిచేవారు. వెంటనే 10 రూపాయలు తీసుకురా, నీకు మాకు మంచిది అని లోపలికి వెళ్ళింది ఇంటి ఇల్లాలు. మీరు తప్ప నాకెవ్వరూ దిక్కులేరండి, మీరే నన్ను రక్షించాలా ప్రాధేయపూర్వకంగా అన్నాడు మల్లయ్య. ఏమిట్రా శుక్రవారం పొద్దున్నే ఏడుపు? నిన్ననేగా 10 రూపాయలు తీసుకున్నావు అంటూ షావుకారు పానకాలు విసుక్కున్నాడు. వృత్తం గీయాలని లేఖిని సమంగా పట్టుకోలేని విద్యార్థి గీసిన అస్తవ్యస్తపు వృత్తంలా ఉంటుంది పానకాల మొహం. తలకి రోజు చవకైన మడ్డి ఆముదం పట్టించడం వల్ల జుత్తు నాని నాని చాలా భాగం ఊడిపోయి నల్లటి బట్ట తలిపై కొద్దిపాటి తెల్లని వెంట్రుకలు విచిత్రంగా మెరుస్తున్నాయి. ఎండలో మెరుస్తున్న తారు రంగులో మెరిసిపోతున్న మొహంపై పెట్టిన కుంకుమ బొట్టు మాంత్రికుణ్ణి కూడా మసి చేస్తుంది. భారీ అయిన అతని శరీరాన్ని తలని కలపడానికి మెడ లేదనుకోవడానికి వీల్లేదు. ఏనుగు తొండానికి తగిలించిన ఒంటిపేట గొలుసులా అతని మెడలో కూడా బంగారపు గొలుసు ఉంది. అతని ఎడమ చేతికి విక్టోరియా మహారాణి కాలం నాటి రిస్ట్ వాచ్ ఉంది. పాతబడిన భూజుభావాలు అతని మనసులో ఉన్నాయి. కుడి చేతి చూపుడు వేలికి పెట్టిన బంగారు ఉంగరంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఆ ఊరిలో పెద్ద వ్యాపారి. చిల్లర, ఫ్యాన్సీ, మెడికల్, బట్టల షాపులే కాక వడ్డీ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు. ఊరిలో పెద్ద మనుషుల్లో ఒకడి కింద లెక్క. 10 పైసల కోసం పచ్చగడ్డి తినే రకం. అది సరేలే, 12 రూపాయలు ఎందుకురా? మాటలు సాగదీస్తూ ప్రశ్నించాడు పానకాలు. మీరిచ్చేది 10 రూపాయలేగా, 2 రూపాయలు వడ్డీ కింద పట్టుకుంటారుగా అన్నాడు మల్లయ్య అమాయకంగా, కోపంగా. ఏడిసేవలే, ఈ కాగితం మీద కెలుకుని ఏడుపు అంటూ తెల్ల కాగితం ఇచ్చాడు పానకాలు. అంతలో కొనుగోలుదారులు వచ్చారు. కిలో బెల్లం, 1/2 కిలో మిర్చి, అర్ధరాయి ఇల్లుల్లి. గుమాస్తా చంద్రం వస్తువులు తూచి ఇస్తున్నాడు. షావుకారు ఆజ్ఞలను అనుసరించి 2 పిల్ల గుమాస్తాలు లోపల నుండి సామాన్లు తెచ్చి చంద్రానికి అందిస్తున్నారు. కొనుగోలుదారులు అంతకంతకీ పెరుగుతున్నారు. 12 రూపాయలు ముట్టినట్టు రాసి సంతకం చేసి ఇచ్చాడు మల్లయ్య. పానకాలు అది అందుకొని చదువుకొని సొరంగంలాంటి చొక్కా జోబులో కూరుకున్నాడు. అంతలో హడావిడిగా కొంపలు అంటుకుపోతున్నట్టు, కిలో మొతక బియ్యం ఇప్పించండి దొరా అంటూ 10 రూపాయల వెండి బిళ్ళని పానకాలు చేతికిచ్చాడు వెంకడు. ఉలిక్కిపడ్డాడు మల్లయ్య. రూపాయి బిళ్ళ అందుకుంటూనే దాన్ని ప్రేమగా నిమురుతూ గల్లాపెట్టెలో పడేశాడు పానకాలు. మిగతా కొనుగోలుదారుల హడావిడిలో పడ్డాడు వెంకటి వంక చూడకుండా. 10 నిమిషాలకి హడావిడి తగ్గింది. అందరూ వెళ్ళిపోయారు. మల్లయ్య మౌనంగా నిల్చున్నాడు. షావుకార్ని తొందర చేసి ప్రయోజనం లేదని తెలుసు.
పుచ్చుకునేవాడు ఇచ్చేవాడికి లోకు అని పూర్వానుభవం వల్ల పానకాల్ని ఎటువంటి హెచ్చరికలు చేయకుండా మౌనంగా ఊరుకున్నాడు. బేగి బియ్యం ఇప్పించండి దొరా అన్నాడు వెంకడు. రే చిన్నోడా, కిలో బియ్యం కొలు అంటూ హుకుం జారీ చేశాడు పానకాలు. పట్టు అంటూ ఒక కొలత పాత్ర లాంటి డబ్బాతో బియ్యం తెచ్చి వెంకడి తువ్వాల్లో పోశాడు చిన్నాడు. చిల్లరిప్పించండి దొరా ఎల్లాలా అన్నాడు వెంకడు. చిల్లరేంట్రా? 95 పైసలు ఇచ్చి కదులు. ఏంటి దొరా, ముందుగానే ఇస్తున్న రూపాయా నొసలు చిట్లించాడు పానకాలు. నా నిస్తిందోరా, 10 రూపాయల ఎండి బిళ్ళ గాంధీ గారిది అన్నాడు వెంకడు అమాయకంగా. గాంధీ గారిదా? గుర్రం ఎక్కొచ్చావా బిగారి అదవా? నా దగ్గర నీ వేషాలు పనికిరావు. డబ్బులిచ్చి కదులు బికారినాయాలా. ఇంతలో 2 కొనుగోలుదారులు వచ్చారు. ఏసి కాలేస్తుంది నువ్వా నానా అన్నాడు వెంకడు కోపంగా. మర్యాదగా మాట్లాడు. నీలాంటి వాళ్ళని రోజు చూస్తూనే ఉంటాను. పిచ్చి పిచ్చిగా వాక్కుండా మర్యాదగా డబ్బులిచ్చి కదులు. పానకాలు గట్టిగా మాట్లాడుతూనే ఉన్నాడు. అతని గుమాస్తాలు వాళ్ల పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళు నిజంగా ఏం జరిగింది చూడలేదు. వాళ్ళు ఆయన బానిసలు, జీవచ్ఛవాలు, పీనుగులు. మర్యాదగా మాట్లాడండి అన్నాడు వెంకడు తిరిగి. ఏ కొడతావా అంటూ లేవబోయాడు పానకాలు. ఆయన లేవడం అంత సులభం కాదని ఆ రోడ్డు మీద వారందరికీ తెలుసు. జనం కొట్టు ముందు మూగుతున్నారు. అంతలో ఎవరో అడిగారు అసలు ఏం జరిగిందని. కిలో బియ్యం తీసుకుని డబ్బులిమ్మంటే ఇచ్చానంటాడు. గతమా ఇస్తే 10 రూపాయల బెండి బిళ్ళ ఇచ్చానంటాడు. కలికాలమండి, బికారి వాళ్లకు కూడా పెద్ద పెద్ద మాటలు అన్నాడు పానకాలు బిగ్గరగా. సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, ఈయన కూడా ఉన్నారు అంటూ మల్లయ్య వంక చూపించాడు వెంకడు. అయితే నేను దొంగనట్రా? పెద్దంతనం చిన్నంతనం లేకుండా ఏంట్రా కోతలకు వస్తున్నావు? రే మల్లయ్య, చెప్పరా, వాడిచ్చాడా అంటూ పానకాలు కుడిచేయి జోబులోనికి పోనిచ్చాడు. పచ్చి వెలక్కాయ నోట్లో పడ్డట్టయింది మల్లయ్యకి. నీళ్లు నములుతూ నిల్చున్నాడు. సత్యం చెప్పాలి దొరా, అగ్గురారంలో చీమంతుల టీట్లో మురుక్కాలలో దొరికింది ఎండి రూపాయి. ఊరిదో నాకు తలదో. 10 రూపాయలు అన్నాడు వెంకడు ఒత్తి ఒత్తి పలుకుతూ. మల్లయ్య కళ్ళు పెద్దవి చేసి అన్నాడు, నిజంగానా? వెంకడు ఏమంటున్నాడో మల్లయ్యకు వినపడ్డం లేదు. అతని మెదడు చురుగ్గా పనిచేస్తున్నది. నిజం చెప్పినా ప్రయోజనం లేదని తెలుసు. షావుకారు అబద్ధాలు మంచినీళ్ల ప్రాయంగా చెప్తాడు. పైసా కోసం పెంటదినే రకం. తానిప్పుడు వెంకణ్ణి వెనకేసుకొస్తే అప్పివ్వడు. డబ్బివ్వకపోతే ఆఫీసర్ గారు తన ఉద్యోగానికి ఉద్వాసన చెప్పేస్తారు. అంతటి సమర్థులే ఆయన గారు. కాని వెంకడు, ఏ పాపం ఎరగని వెంకడు అన్యాయమైపోతాడు. తానేం చేయాలి చెప్పండి? సావుకారు చూసి భయపడమోకండి. వెంకయ్య మల్లన్నకి ధైర్యం అందిస్తున్నాడు. వాడు చూశాడో లేదో, ఒరే మల్లయ్య, నువ్వు చూడకపోతే చూడలేదని చెప్పు, నేనున్నానుగా, నీకేం భయం లేదు అంటూ సాక్షికి పాయింట్ అందించే లాయర్లా ఉన్నాడు పానకాలు. చెప్పవయ్యా, చూశావో లేదో అన్నారెవరో. మల్లయ్య శరీరం తేలికైపోతున్నది. చెమటలు పడుతున్నాయి. మనసు గట్టిగా అంది, నువ్వు చూడలేదు. పెదిమెల్ని తడుపుకుంటూ వణిగిపోతూ వెంకడి వంక చూసి అనాలోచితంగా గబగబా అన్నాడు, నేను చూశాను. వెంకడు 10 రూపాయల బిళ్ళ షావుకారికి ఇవ్వడం చూశాను. పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలతో గాని పోవట.
ఆ పొరంబోకు నాయాలు ఇచ్చాడట, ఈ తాగుబోతు నాయాలు చూశాడట. నేనే అబద్ధాల కోరిని. చూడండయ్యా గల్లా పెట్టే, 10 రూపాయల బిళ్ళుంటే ఎడంకాలు చెప్పుతో కొట్టండి అంటూ గల్లాపెట్టె సగం తెరిచాడు పానకాలు. ఆ బజార్లో ధైర్యం చేసి షావుకారి గల్లాపెట్టెను చూసే ధైర్యం ఎవ్వరికీ లేదు. అంతా శారీరకంగా మానసికంగా బలహీనులు. ఆయన ఖాతాదారులు, ఏదో విధంగా ఆయన గుప్పిట్లో ఉన్నవారు. అందుకనే ఎవ్వరూ ముందుకు రాలేదు. మూకీ సినిమాల కొద్ది క్షణాలు గడిచాయి. మల్లయ్య నోట మాట పెగలడం లేదు. ఒళ్ళు చల్లబడుతున్నది. తాను అబద్ధం చెబుతామనుకుని నిజం ఎలా చెప్పాడు? బ్రహ్మదేవుడా, నాకిటువంటి బుద్ధి ఎందుకిచ్చావయ్యా అంటూ వాపోతున్నాడు. సావుకారు మర్యాదగా మాట్లాడు. అగ్గితో సెలగాటాలాడుకో, ఇచ్చేయి, మిగతా పైసలు ఇచ్చేయి అంటూ అగ్గి మీద గుగ్గిలంలా ఉన్నాడు వెంకడు. ఏమిట్రోయ్ మీదికి వస్తున్నావు? కొడతావా? కొట్టు చూద్దాం. పట్టపగలు కంట్లో కారం కొట్టుదామనుకుంటున్నావేమో. పానకాలు గారు అంటూ ఏదో మల్లయ్య చెప్పబోయాడు. నువ్వు వాడితో కలిసి దొంగ నాటకం ఆడుతున్నావా? ఇద్దరూ కలిసి దొమ్మి చేయడానికి వచ్చారు. ఈ నక్సలైట్ చేష్టలు నా దగ్గర సాగవు. పానకాలు ఆవేశంతో వణికిపోతున్నాడు. ఏంటయ్యా గోల చేస్తున్నావు? డబ్బులు ఇస్తావా ఇవ్వవా అంటూ కొంచెం ముందుకొచ్చాడు వెంకడు. మల్లయ్య వాణ్ణి వెనక్కు లాగాడు. పానకాలు శివం ఎత్తినట్టు ఊగిపోతూ కొట్టండిరా, కొట్టిని లూటీ చేయండిరా అంటూ ఊగిపోతున్నాడు. అంతలో ఆ రూట్ బీట్ కానిస్టేబుల్ ఫుట్పాత్ వ్యాపారుల్ని పలకరించుకుంటూ పానకాలు కొట్టు ముందు అలజడి చూసి అక్కడికి వచ్చాడు. వచ్చారా? మీకోసం కబురు పంపుదామనుకుంటున్నాను అన్నాడు పానకాలు రొప్పుతూ ఆయాసపడుతూ. ఏం పంచదారగాని వచ్చిందా అడిగాడు పోలీస్ మామూలుగా. నీ పంచదార బంగారంగాను. ఈ మల్లయ్య ఈ వెంకడు నా కొట్టు దొమ్మి చేయడానికి వచ్చారు, నన్ను కొట్టడానికి వచ్చారు అంటూ ఉన్నవి లేనివి కల్పించి చెప్పసాగాడు పానకాలు. పదండి స్టేషన్కి అన్నాడు కానిస్టేబుల్. మేం స్టేషన్కి ఎందుకండి అన్నాడు వెంకడు. మేమేం చెయ్యలేదండి అన్నాడు మల్లయ్య. అవన్నీ స్టేషన్లో చూద్దురు గాని ముందు పదండి అంటూ లాఠీకర్ర ఆడించాడు పోలీస్. పంచదార రాగానే కబురపుతానులేండి అంటున్నాడు పానకాలు. అది రోడ్డు, జనం ఉన్నారు. సినిమా చివర శుభన్ రాగానే వెళ్లిపోయిన ప్రేక్షకుల్లా కదిలి వెళ్లిపోయారు. మురికి కాలవనెవరో కెలికినట్టున్నారు. వెలిగించండ్రా అగరొత్తులు అని అరిచాడు పానకాలు. అప్పటికే మల్లయ్యని వెంకడిని వెంటబెట్టుకుని వెళ్లిపోయాడు పోలీసు. కథామంజరి శ్రావ్య సంచిక మార్చి 2026. మురికి కాలువ మనిషి మనసు కథ. కలం శ్రీ మా హనుమంతరావు గారు. గళం భువనపల్లి రంగనాథం.